వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మైత్రి బంధం బాగుండాలని, పాత కొత్త కలయిక ఉంటే అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలో నూతనోత్సాహం ఉంటుందని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంది. ఆ పోటీలో భాగంగా రఘురామకృష్ణరాజు గారు క్రికెట్ ఆడుతా స్కిడ్ అయి పడితే ఆయన భుజానికి చిన్న గాయమైంది. ఆ గాయాన్ని కట్టుకట్టిస్తున్నారు, మామూలుగానే తన విధులు నెరవేరుస్తున్నారు. దాన్ని ఉటంకిస్తూ పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, జస్ట్ అలా పడిపోతే 2 చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు జరిగి ఉండాలి, అది కూడా రఘురామకృష్ణరాజు గారు వర్ణించినంత దారుణంగా కొడితే అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, నిజం దాగదు అంటూ ఒక ట్వీట్ చేశాడు ఆయన. ఇంకా రెండో ట్వీట్లో కస్టోడియల్ టార్చర్ అబద్ధం అంటాడు సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ ట్వీట్ల మీద, రఘురామకృష్ణరాజు గారికి తగిన దెబ్బల మీద, గతంలో జరిగిన పరిస్థితి మీద, టార్చర్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసు, దాంట్లో భాగస్వామైన పివి సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేస్తూ ఆయన స్కిడ్ అయి పడటానికి కూడా హాస్యంగా మాట్లాడుతూ నిజంగా కొట్టుంటే ఎన్ని ఫ్రాక్చర్లు జరిగి ఉండేయో, జరగాలో అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, రఘురామకృష్ణరాజు గారి తగిలిన దెబ్బని ఎట్లా చూస్తారు? అసలు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు అంటేనే అంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. వాళ్ళు మాట్లాడే మాటలకు ఈరోజు విలువ ఉంటుందని మనం భావించాలా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఏం జరిగిందో సికింద్రాబాద్ సైనిక వైద్యశాల స్పష్టంగా చెప్పింది కదా. చెప్పిన తర్వాతే కదా ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఏ ప్రాతిపదికన ఆయన అదుపులో తీసుకున్నారు? అదుపులో తీసుకున్న వ్యక్తికి బెయిల్ ఎందుకు వచ్చింది? మీరు పేరుకి అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, కానీ మీ ఉద్దేశం అనేది చంపాలని. అవును, స్పష్టంగా ఉద్దేశం అదే. స్పష్టంగా అదే ఉద్దేశం. కాబట్టే ఆయనకు అంతకుముందు గుండెకి సంబంధించిన బైపాస్ సర్జరీ జరిగిందో ఉంది కాబట్టి దాన్ని గనక ఆందోళన ఎక్కువయ్యి ఆయన మీరు కొట్టి చంపేయాలని ప్రయత్నం చేస్తే హాస్పిటల్లో జరిపించి ముందుగానే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు ముందుగానే కబురు చేసి ఓ ప్రముఖుడు రాబోతున్నారు, ప్రత్యేకంగా గదులు తయారు చేసి పెట్టండి అని చెప్పి అంతా రెడీ చేసుకొని ఆయన్ని తీవ్రంగా కొట్టిన తర్వాత అదృష్టం కాదు, ఆయన పట్టుదల వ్యక్తి, మొండివాడు, శారీరకంగా బలాఢ్యుడు కాబట్టి ఆయన తట్టుకున్నాడు. ఈరోజు బ్రతికి బట్టగట్టాడు. మీరు ఎవరినైతే ముఖ్యమంత్రిగా చిరకాలం అట్టి పెట్టాలనుకున్నారో ఆయన సాగనంపడానికి నిరంతరం పోరాటం చేసిన దాంట్లో ప్రథమ స్థానంలో ఉంటాడు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి యొక్క పోరాటం ఫలించింది. మీ నాయకుడు ఇంటికి వెళ్ళిపోయాడు, 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. మీరు ఈరోజు ఉద్యోగం సద్యోగం లేకుండా మీలాంటి వాళ్ళందరూ సస్పెండ్కి గురైపోయి ఏ పరిస్థితిలో ఉన్నారో చూస్తూనే ఉన్నాం. అసలు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇందా నేను చెప్పినట్టు వాళ్ళు ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పాలసీలు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, చట్టాలు కావచ్చు ప్రజలకు చేరవేస్తూ అందుట్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వ పెద్దలకు తెలియజేసేసి, వీళ్ళు ముఖ్యంగా ఐపీఎస్లు అనేవాళ్ళు మాకు రక్షణగా ఉంటారు, మాకు ఏదన్నా ఆపద వస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అని చెప్పని ధైర్యంగా మీ దగ్గరికి రావాల్సిన ప్రజలు వామ్మో అక్కడికి వెళ్తే మనం ఏమవుతామో అనే భయంతో ఈరోజు గజగజ ఉనికిపోతున్నారు అంటేనే వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారిని అట్లా అనాగరికంగా తీసుకురావటం ఏంటి, తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కొట్టించే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వేరే వాళ్ళని పిలిపించి కొట్టియడం ఏంటి, తులసిబాబుని గుండెల మీద కూర్చోబెట్టి ఆ విధంగా ఆయన్ని కొట్టించడం ఏమిటి? ఆ తర్వాత మీరు చాలా స్పెషలిస్టులు ఇక్కడ గమనించుకోండి, పోలీసులు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు చాలా మంది. అంటే ఎలాంటి వాళ్ళ కోసమే కాకుండా హింసించడానికి వాళ్ళు. ఎందుకంటే కొంతమంది నేరస్తులు అయ్యా బాబు నాయనా నువ్వు పలా నేరం చేసావంటే చెప్పడు కాబట్టి, వాళ్ళకి రాజ్యాంగం కొన్ని కల్పించింది కాబట్టి దాని ప్రకారం ఏం చేసినా కూడా చెప్పడు కాబట్టి విషయాలు బయటికి రావడం కోసం ప్రత్యేకంగా కొంత ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. ఆ ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళు దెబ్బలు కందిపోద్దేమో కానీ దెబ్బలు కనపడకుండా, గాయాలు కాకుండా ఏ విధంగా కొట్టచ్చో వాళ్ళకి బాగా ట్రైనింగ్. సహజంగానే ఈయన అదే విధంగా కొట్టారు. అలాగే గుండెల మీద తులసిబాబు లాంటి వ్యక్తిని కూర్చోబెట్టి చంపేయాలని ప్రయత్నం చేశారు. ఇది వీడియో ద్వారా ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించారు. ఈ సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే సునీల్ నాయక్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పి ఆయన స్పష్టంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. 164 స్టేట్మెంట్లు ఎవరెవరి పేరు మీద ఇచ్చారు అవి కూడా ఉండవు కదా. ఇప్పుడు మీరు పారిపోవడం ఎందుకు, న్యాయస్థానాలకు వెళ్ళటం ఎందుకు? మీ దగ్గర న్యాయం ఉంటే మీరు పోలీస్ అధికారులే కదా. మరి ఆయన అక్కడికి వెళ్తే పివి సునీల్ నాయక్ వచ్చేతలకి సునీల్ కుమార్ మీదే ఇప్పుడు సస్పెండ్ ఉంది. సునీల్ నాయక్ వచ్చేతలకి బీహార్ క్యాడర్ అతను అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అసలు అంతకు ముందు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం కోసం మీరు పనిచేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డిని సాచిపెట్టి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు? బీహార్ వెళ్ళిపోయాడు. తను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. అన్ని విషయాలు బయటకు వస్తాయనే కదా. ఈ రోజు
న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు సెల్ స్విచ్ ఆపేసి పరారీలో ఉన్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. ఒక పోలీస్ అధికారి, ఎస్పీ, సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, డిఐజీ ర్యాంక్ మళ్ళీ ఆయన. అంటే ఇక్కడే మీ డొల్లతనం అంతా బయటపడుతుంది. ఈ రోజు ప్రతిదానికి తగుదనమ్మా అని చెప్పని ఖద్దరు షర్ట్ తీసుకోవడం ఒకటే నీకు ఆలస్యం. త్వరలో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పని చేస్తాడని నేను అనుకో. ఒకసారి ఇప్పుడు సునీల్ కుమార్ గారు కూడా ఒక వీడియోలో మాట్లాడుతా, జగన్ రెడ్డి నాకు అప్పచెప్పాడు, ఆయన హింసించని నేనే ఒప్పుకోలేదు, ఆ భాష నేను తప్పుకోని చెప్పి ఈయన స్పష్టంగా అన్నట్టున్నాడు. ఒకసారి ఇక్కడ 164 స్టేట్మెంట్లో ఎవరెవరు అక్కడ ఉండి ఏమేమి చేయించారని చెప్పని చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. అన్ని విషయాలు రఘురామకృష్ణరాజు గారు ఆయనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా అసలు ఎవరెవరు స్టార్టింగ్ నుంచి కుట్రలో భాగస్వాములు ఎవరు, హైదరాబాద్లో కూర్చొని పన్నాగం చేసింది ఎవరు, ఎవరెవరు మాట్లాడుకున్నారు, అన్ని వివరాలతోటి రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మామూలుగా అంతకుముందు లోక్సభ సభ్యుడు, ఇప్పుడు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. లోక్సభ సభ్యుడి హక్కుల గురించి ఇలా తెలీదా? అవును, లోక్సభ సభ్యుడికి హక్కుల గురించి ఇలా తెలియదా? ఈ రోజు నువ్వు వచ్చేదానికి ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే లోక్సభ సభ్యుడి హక్కులు తెలియదా? ఇతనికి రఘురామకృష్ణరాజు గారి హక్కులు ఏంటో తెలియదా? ఈ రోజు దాని గురించి ఇతను ప్రస్తావిస్తా ఉన్నాడు. అంటే ఆ రోజు హింసించి ఇవాళ కేసులు అయ్యి బయటపడతా ఉంటే కులాలు, ఐపీఎస్లు, చదువులు గుర్తొచ్చింది. ఇప్పుడు వాళ్ళు నిర్దోషులైతే రఘురామకృష్ణరాజు గారి మీద మామూలు కస్టోడియల్ టార్చర్ చేయలేదని అంటే, ఆయన కొట్టలేదు అంటే, ఆయన ఎన్ని కావాలని చేసుకొని అలా చేశాడని చెప్పని వీళ్ళు చిత్రీకరించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలన్నీ కూడా న్యాయస్థానం గుర్తించింది కాబట్టే ఆయనకు ఆ రోజు బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. లేకపోతే ఆయన పుట్టినరోజు నాడే ఆయన చంపేయాలని చెప్పి వీళ్ళందరూ ప్రణాళిక రచించారు. ఒక లోక్సభ సభ్యుడిని ప్రశ్నిస్తున్నందుకు చంపేయమనే ఆదేశాలు వస్తే సహకరించిన వాళ్ళని ఏమనాలా? రాక్షసులే. ఇప్పుడు ఇన్ని విషయాలు ఈరోజు ప్రజలకు తెలిసిన తర్వాత కూడా, కాకపోతే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఎవరంట చూసుకుని అతను అలా పెట్టిపోతున్నాడు. ఆయన ఆనాడు లోక్సభ స్పీకర్ కంప్లైంట్ చేసిన అక్కడి చర్యలు ఏమి తీసుకు, అదే కదా, అదే ఎవరు అండదండలు పుష్కలంగా వాళ్ళకు ఉండబట్టే, భారీ స్థాయిలో వాళ్ళని రక్షించే వాళ్ళు ఉండబట్టే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అతను ఇంకా అరెస్ట్ కాకుండా బయట ఉన్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. రఘురామకృష్ణరాజు గారికి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీకు నాకు ఏదన్నా జరిగితే ఏంటి రామబ్రహ్మం గారు? అసలు మనకి ప్రాణాలతో ఉంచరు అసలు. అంటే ఆయనే న్యాయం కోసం ఒక నుంచి చూస్తానే ఉన్నాం. ఏదైతే బాబాయి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయాలు, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళంతా ఎవరికి న్యాయం జరిగిద్ది? ఈరోజు ఏమో తప్పు చేస్తుంది రాజకీయ నాయకులు, వాళ్ళకి సహకరిస్తుంది ఉద్యోగస్తులు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరూ బాగానే సంపాదించుకున్నారు, కుటుంబాలన్నీ బాగుంటున్నాయి. రేపు ఏదైనా విషయాల్లో దొరికారనుకోండి, వాళ్ళు ఒక 1000 కోట్లు సంపాదించుకుంటే 100 కోట్లు 150 కోట్ల రూపాయలు అటాచ్ చేస్తున్నారు. మిగిలిన 850 కోట్ల రూపాయలతోటి కుటుంబాలన్నీ హ్యాపీగా ఉంటారు, రాజభోగాలు అనుభవిస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేసి రాజకీయ నాయకులుగా తయారు చేస్తున్నారు. ఏదో పార్టీ ఏదో కార్యక్రమాల్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తానే ఉంది. దీనికి అసలు అంతు పొంతు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులకి ఇలా జరుగుతూ ఉంటే, సమర్థుడు కాబట్టి, మొండివాడు కాబట్టి, ఆర్థికంగాను అంగబలము 2 ఉండ వ్యక్తి కాబట్టి ఎదుర్కొంటున్నాడు. ఆయనకే ఇంత ఆలస్యం అవుతా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏందండి? అయేషా మేరా కేసులోనే అవుద్దండి. అంతే, నిస్సందేహంగా. ఏముంది దాంట్లో? అయేషా మేరా కేసు అట్లాగే అయింది, సత్యంబాబు పరిస్థితి అట్లాగే. ఇప్పుడు అయేషా మేరా కేసులోనే సత్యంబాబు నాలో ఇబ్బంది పెట్టారా లేదా? కోడిగత్తి సీన్ కావచ్చు, ప్రత్యూష కావచ్చు, ఇవన్నీ కూడా కలపడతాం. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసుకున్నాం, అది తెలిపోయింది. రేపు పొద్దున ఇది కూడా తూనా బొడ్డుంబాలన్నా కూడా చేయగలిగింది అయితే ఏం లేదు. సునీల్ నాయక్ గారి తండ్రి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంట, పల్నాడు జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంట ఆయన. అవును, ఆ రకంగా తీసుకొచ్చారు వాడుకుందామని. వాళ్ళు ఏమైనా వాడుకుంటారు, ఎవరైనా వస్తారండి. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అన్నారు కాబట్టి వాళ్ళ చేతిలో అపారమైన ధన సంపద ఉంది. దాని ద్వారా ఏమైనా చేయగలరు. అధికారం ఉన్నా లేకపోయినా ఏమైనా చేయగలుగుతున్నారు. వాళ్ళు అధికారంలో లేకపోతేనే ఇంకా పవర్ఫుల్, అధికారంలో ఉంటేనే కక్ష సాధింపులు, అధికారంలో లేనప్పుడు ఇంకా బాగా వాళ్ళ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నారని అయితే నేను భావిస్తున్నాను. వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో రావాలి. వ్యవస్థ ఇల్లే కదండి. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మారరు, అధికారులు మారరు. అంటే ప్రజల్లో మార్పు వచ్చి ఓట్లేయడానికి ఏ పార్టీ వీళ్ళు ఉండరు కదా. మీరు భలే మాట్లాడుతున్నారు మీరు. ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు మంచి చెడు నిర్ణయించుకుంటే ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు, ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు, ఈ రోజు పదవులు ఎందుకు ఉంటారు, వీళ్ళు మిగిలిన ఈ అధికారులు వాళ్ళకి ఎందుకు సహకరిస్తారు? ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసుల్లో కానీ రాజకీయ పార్టీలో కానీ మార్పు వస్తుందంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.